ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ హృదయంలో నన్ను ప్రార్థిస్తున్నావు కదా, నీకు ఎలాంటి అదృష్టం రాబోతుందో ఇక తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక బాబాగారి పంపించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి, నేను రోజు నా సందేశాల రూపంలో నీతో మాట్లాడుతున్నాను కదా, నిన్ను మంచి మార్గంలో పెట్టాలి, నీ కష్టం తీర్చాలి, నీ పరిస్థితి నుంచి నిన్ను బయటపడాలని నేను రోజు నీతో మాట్లాడుతున్నానమ్మా. అవి అబద్ధాలు అయితే కాదు తల్లి. నీ కోరిక తీరలేదు, నువ్వు అనుకున్నది ఆలస్యం అవుతుందనే కదా నీ ప్రశ్న. తల్లి, నీ ఓపిక, నీ ఓర్పు ఎంతగా పరీక్షిస్తానంటే, ఎంతగా నీ ఓర్పు ఉంటుందో అంత మంచి ఫలితం అనేది నీకు ఉంటుంది. నా మాటకు ఎప్పుడూ నువ్వు కట్టుబడి ఉంటావు కదా. నేను చెప్పేది ఎప్పుడైతే నువ్వు ఆలకించి పాటిస్తావో అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడడమే కాదు, నీకు కావలసిన అవసరాలు కూడా నాకు తెలుసమ్మా. నీ బాబాకి తెలియంది ఏముంది చెప్పు, అన్నీ తెలుసు. నీ కుటుంబంలో ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నారో, వాళ్ళ కోసం ఎంతలా ఆరాటపడుతున్నావో అన్నీ తెలుసమ్మా. నీ కుటుంబ అవసరాల గురించి నాకు తెలియకుండా ఉంటున్నావా చెప్పు. నీకోసంగా మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేశాను. దానికి సంబంధించిన ఎప్పుడూ కూడా నీకు కావాల్సింది నెరవేరడానికి నేను సాయపడుతూనే ఉంటాను తల్లి. గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదైతే రాలేదో అది నీది కాదు, నీకు రాసిపెట్టింది ఖచ్చితంగా వస్తుంది. ఆలస్యమైనా సరే నీకు వస్తుందమ్మా. కాబట్టి రాలేదని కుంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. అన్ని కాలాల్లో ఎప్పుడైతే నువ్వు సమానంగా అన్నిటినీ సరి సమానంగా చూస్తావో ఇక నీ జీవితం కష్టం అనే మాట లేకుండా ఆనందంగా ఉంటుంది. తల్లి, నీకు అసాధ్యం అనిపించేది నీ సాయికి సాధ్యమే కదా. నేను దాన్ని పూర్తి చేస్తాను. నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా పతనం కానివ్వను. నన్ను నమ్ముకున్న వారిని, నా భక్తుల్ని కాని వాళ్ళ కోరికల్ని తప్పకుండా నేను తీరుస్తాను. ఎందుకు ఉంటాను, వాళ్ళకి ఏదైతే ఆపద వస్తుందో నా రెండు చేతులు చాచి నిన్ను కాపాడుకుంటాను తల్లి. నిన్ను కాపాడడమే కదమ్మా నా బాధ్యత. ఇప్పుడు నా కష్టకాలంలో నీకు తోడు ఎవరు ఉంటారు? నీ సాయి తప్ప. నీ మాటల తడబడికను పట్టి నీ బాధను ఎవరు పసిగట్టగలరు? నీ బాబా తప్ప. అన్నీ నీ సాయే కదా చూసుకుంటారు. నీ సాయి మాట విన్న తర్వాతే కదా నీకు చిరునవ్వు వస్తుంది, ఆనందంగా మనసు తేలిక పడుతుంది. ఈ ఊపిరి ఉన్నంతకాలం నేను నీతోనే ఉంటానమ్మా. నీకు ఏమీ కాదు. ఎవరూ నీకు భరోసా ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సాయి అండగా ఉంటారు. నీ జీవితంలో ఉండే నిజమైన సంతోషాన్ని నీకు అందిస్తాను. అలానే నీ మనసులో ఎవరో నీకు కావలసిన వాళ్ళని దగ్గర చేస్తాను. నీ నిజమైన స్నేహితులు, బంధుత్వం అన్నీ నీకు దగ్గర చేర్చి నీకంటూ ఒక బలాన్ని ఇస్తాను. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉండే నా బిడ్డకి నేను అన్యాయం ఎలా చేస్తాను? నా బిడ్డకి ఎప్పుడూ కూడా నేను ఆపద కలిగించను. తప్పకుండా ఆదుకుంటానమ్మా. మనసులో ఏ కల్మషం, కుట్ర, కుతంత్రాలు ఇవేవి కూడా లేని వాళ్ళు మన ముందైనా వెనకైనా ఒకేలా ఉంటారు. ఒంటి నిండా విషం నింపుకొని నీ ముందు మెత్తగా తీయగా మాట్లాడి నీ వెనక గోతులు తవ్వేలా నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు చూసావు. అలాంటి వాళ్ళని నమ్మకు. వాళ్ళు ఎలా ఉంటారో నీకు నేను తెలియపరుస్తాను. జాగ్రత్త తల్లి. ఒక్కటి మాత్రం నిజం, సింహంతో అయినా స్నేహం చేయొచ్చు, కానీ గుంటనక్కతో దోస్తీని చాలా ప్రమాదకరం. అమ్మా, అలానే నీ ముందున్న శత్రువుతో నువ్వు ధైర్యంగా నడవచ్చు, కానీ నీ పక్కనే నటిస్తూ నీ స్నేహితులుగా ఎవరైతే నీతో ఉంటున్నారో అలాంటి గుంటనక్కల్ని ఎప్పుడూ కూడా నమ్మొద్దు. వాళ్ళు నీ వెనకే ఉంటూ గోతులు తీస్తూ నిన్ను అందులో పడేసి తొక్కాలని చూస్తారు.
కాబట్టి వాళ్ళతో జాగ్రత్త. నీ ముందు ఎవరు తీయగా మాట్లాడుతున్నారో వాళ్ళ నిజస్వరూపం ఏంటో నువ్వు తెలుసుకో. నువ్వు అన్నీ గ్రహించి దూరంగా ఉండు. అలానే శత్రువులను జయించడం అంటే వాళ్ళని ఏదో దెబ్బ కొట్టి వాళ్ళు అతలాకుతలం అయిపోవాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. వాళ్ళకి నువ్వు ఓటమి చూపించాలి అంటే నీ గెలుపుతోనే సాధ్యం. అది వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, ఏ విషయంలో అయినా సరే నీ గెలుపుతో వాళ్ళకి సమాధానం ఇవ్వు. మంచి స్థాయికి వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళే కృంగిపోతారు. వాళ్ళకి బుద్ధి వస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల చెడు అనేది కోరొద్దు. నీకు చెడు తలపెట్టిన వారికైనా సరే మంచే కోరుకో. అందరినీ కాలానికి అప్పగించు తల్లి. కాలం ఎవ్వరినీ వదలదు. అన్యాయం నీకు ఎందుకు కలుగుతుంది చెప్పు? నిన్ను బాధ పెట్టిన వాళ్ళకి గుణపాఠం చెబుతాను. నమ్మి మోసపోవడంలో నీకు మంచితనం కనిపిస్తుంది. కానీ ఇతరులు చెడు కోరుకున్నప్పుడు అది మంచి మనసుకు తగింది కాదమ్మా. నా బిడ్డ ఎప్పుడూ అలా ఉండకూడదు. ఈ విషయాలన్నీ నీకు తెలియజేస్తున్నాను కదా, నువ్వు అన్నీ పాటించాలి తల్లి. నువ్వు కోరుకున్నవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. దీనికోసం నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. అలాగే నీకు అన్యాయం చేసిన వారికి వారి కర్మానుసారం అది కూడా అనుభవిస్తారు. శ్రమ లేనివాడు గొప్పవాడు ఎప్పుడూ కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం తట్టుకుని నిలబడేవాడే గొప్పవాడు. దేవుని అనుగ్రహం కోసం ఎవరైతే పాటుపడుతూ నీ యొక్క మంచి ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ వచ్చిన అవకాశాలు వాడుకుంటూ ఉంటారో అప్పుడు భగవంతుడు గెలుపు నీకు అందిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు తల్లి. నీకు నేను మాట ఇచ్చినట్లుగానే నీ ఉనికిని నీకు నేను తెలియచేస్తాను. అవునమ్మా, ఏదో ఒక రూపంలో నా దర్శన భాగ్యం నీకు కలిగిస్తాను. నీకు ఎప్పుడైతే అత్యవసర ఆపద వస్తుందో అప్పుడు బలమైన నా ఉనికి నీకు తెలుస్తుంది. ఇది నీ సాయి సత్యవాక్కు. ఎప్పుడూ కూడా నేను నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను. ప్రతి క్షణం నీకు మాట ఇస్తున్నాను కదా, ఒక్కసారి ఆలోచించి చూడు. ఎన్నోసార్లు ఇంతకుముందు ఎన్నో బాధలు, కష్టాలు, సమస్యల్లో ఇరుక్కున్నావు. చాలా చిక్కుల్లో సతమతమైపోతున్నావు. సాయి అనగానే నీకు ఏ రూపంలో సహాయపడ్డానో, ఏ రూపంలో నీకు చిక్కుని దూరం చేశానో, ఆ చిక్కుల నుంచి నిన్ను బయటపడేశానో ఒక్కసారి గుర్తుంచుకుంటే నీకు అర్థమవుతుంది తల్లి. మనిషికి ఆశ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. కానీ ఆశ ఎప్పుడూ కూడా పేరాశగా మారకూడదు. అలా మారకుండా చూసుకోవడం నీలోనే ఉంటుంది తల్లి. కాబట్టి దురాశకు పాలుపడకు. పేరాశకి ఎప్పుడూ కూడా ముందడుగు వేయకు. నచ్చినదల్లల్లా కావాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ నచ్చనిది ఎలా మంచి మార్గంలో తెచ్చుకోవాలో ఆలోచించు. నీ వల్ల కాదు అన్నప్పుడు కాలానికి వదిలేసేయి. నీకు మంచి దారి చూపుతుంది. అది నీకు దక్కాలి అని రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తుంది. తప్పు లేని చోట ఎప్పుడూ కూడా తల వంచెద్దమ్మా. అలానే నీ మీద నమ్మకం లేని చోట వాదించకు. రెండూ నీకు మంచిది కాదు తల్లి. నువ్వు తప్పు చేయకుండా తల వంచావు అంటే నిన్ను దోషిగా నిలబెట్టేస్తారు ఈ లోకం. అలానే నీ మీద నమ్మకం లేని చోట వాదించిన వృధానే కదా. కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు. తప్పు లేనప్పుడు ఎప్పుడు ఎవరికి కూడా తల వంచకుండా ఉంటే నీ ఆత్మగౌరవం నిలబడుతుంది. ఈ విషయాలన్నీ నా బిడ్డవని నీకు చెప్పడానికే ఈరోజు వచ్చాను. మనసు నిండా నింపుకొని ఆచరించు. మంచి భవిష్యత్తు ఉంటుంది. అతి త్వరలోనే నీ కోరికలు తీరుతాయి. నీ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. నీ బాబా కూడా ఎప్పుడూ నీతోనే ఉంటారమ్మా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక సంతోషంగా, హాయిగా, ప్రశాంతంగా ఉండు తల్లి. అన్నిటినీ నేను చూసుకుంటాను. అన్నిటినీ నేను సర్ది చెబుతాను. హాయిగా ఉండు తల్లి అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.